ఒక కుర్మ సామాజిక వర్గం నుంచి వెళ్ళి, ఒక యాదవ్ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఒక మంత్రిని చూపెట్టును. ఒక్కింట్లో నుంచి వెళ్ళే మీరు ఇద్దరిద్దరు మంత్రులు, ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరిద్దరు ఎంపీలు, భార్యాభర్తలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, భర్త మంత్రి, భార్య ఎమ్మెల్యే, అయ్య మంత్రి, కొడుకు ఎంపీ, అన్నదమ్ములు ఎమ్మెల్యే, ఎంపీలు, ఒక అన్న డిప్యూటీ సీఎం, ఒక ఆయన ఎంపీ. మొత్తం ఇదేనా ఇక ఉండాలి మరి కుటుంబ పాలన గింత ఘోరంగానా? మీరే ఆశపడరు మొత్తం. ఇక బీసీలకు ఏం న్యాయం చేయొద్దు, కాంగ్రెస్ లో ఇంకో అణగారిన వర్గాలకు ఏం న్యాయం చేయొద్దు. రేవంత్ రెడ్డి గారి దగ్గరనే హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ ఎందుకు ఉండాలి? ఒక బీసీ ఎమ్మెల్యేకు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వెళ్ళి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వరు? కానీ ఏ మాట కామాట ఇంత డేర్ అండ్ డాషింగ్ గా ఒక బీసీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారిని అనడానికి భయపడతాడు. రేవంత్ రెడ్డి గారిని ఒక బీసీ ఎమ్మెల్యే అనగలుగుతాడా? మీరు అంటే బీసీ బిడ్డలందరూ రియలైజ్ కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ లోని బీసీ ఎమ్మెల్యేలు రియలైజ్ కావాలి. రాజగోపాల్ రెడ్డి అనేట ఆయన బహిరంగంగా మంత్రి పదవి ఇయ్యకపోతే నేను ముఖ్యమంత్రి పదవికే గురి పెడతా అన్నాడు డైరెక్ట్. అంటే అన్నదమ్ములు కానీ ఇంకోలు కానీ మొత్తం మీరే ఉండాలి.